హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజున ఒక 300 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే తెలంగాణ హైకోర్టులు జిల్లా స్థాయిలోను అలాగే హైకోర్టు స్థాయిలో కూడా వివిధ కేటగిరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రెగ్యులర్గా విడుదల చేస్తున్నారు. అలాగే జిల్లా కోర్టులు కూడా సంబంధించిన వివిధ కేటగిరీలకు పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. కనుక అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు, దగ్గరకు వచ్చిన వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ఈ యొక్క నోటిఫికేషన్ పరిశీలించి మీరు ఏ ఏ పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి సంబంధించిన సమాచారం అంతగా తెలుసుకొని ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరం అంతా కూడా ఏపీ హైకోర్టు వెబ్సైట్లో ఉంది. ఈజీగా APSC.gov ఇన్ కొడితే మీకు మొత్తం సమాచారం అంతా కూడా అందులో వస్తుంది. కనుక మంచి అవకాశం ఇది, చాలా మంచి పోస్టులు. ఎందుకంటే జీతంతో పాటు మంచి గౌరవం కలిగిన యొక్క పోస్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. జాగ్రత్తగా ప్రణాళిక తయారు చేసుకొని అభ్యర్థులు మీరు అనుకున్న ఉద్యోగం సాధించడానికి గట్టి ప్రయత్నం చేయండి. అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా సంబంధించి ఏపీ ప్రభుత్వ క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో కొన్ని కామన్ ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించిన సిలబస్ అన్ని కూడా మీకు ఏది కామన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పోటీ పరీక్షలకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా నిరంతరం మీరు శ్రమిస్తూ ఉంటే, నిరంతరం మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. కేవలం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రిపేర్ అయితే ఆశించిన ఫలితాలు ఉండవు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము ఈ యొక్క నోటిఫికేషన్ గురించి టూకీగా చెప్పుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. సో నోటిఫికేషన్ 20వ తేదీ ఇచ్చారు. 20వ తేదీ వాళ్ళు టైప్ చేశారు, బట్ ఈరోజు మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే మార్చి 30వ తేదీ నుంచి అప్లికేషన్లు ఏప్రిల్ 19th వరకు, అంటే మార్చ్ 30th నుంచి సో ఏప్రిల్ 19th వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజులు అప్లికేషన్లు మీరు అప్లై చేసుకోవాల్సి ఉండేది. ఆన్లైన్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఇస్ 19th ఏప్రిల్. ఓకే, డన్. సో ఏ కేటగిరీ ఉన్నాయి ఏంటి అనేది మనము టూకీగా తెలుసుకుంది. ఇక్కడ వివరణ అవసరం లేదు, ఇక్కడ వెబ్సైట్లో అందరూ కూడా తెలిసిపోతుంది. కనుక మొత్తం 300 పోస్టులు ఉన్నాయండి. వివిధ కేటగిరీలో 300 వేకెన్సీలు, చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం కూడా 300 వేకెన్సీలు ఇస్తున్నారంటే, అంటే మన ఏపీ బేస్తో కంపేర్ చేసుకుంటే గ్రూప్ 2 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు వస్తుంది. గ్రూప్ 2 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చిన తర్వాత 700 పోస్టులు 600 పోస్టులే ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఒక ఏపీ హైకోర్టులో 300 అయితే జిల్లా హైకోర్టులో కూడా ఆ దామాషంలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఈ కోర్టులో నియామకాల్లో కనీసం అంటే అరౌండ్ ఒక 800-700 పోస్టులు వస్తున్నాయి. కనుక దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అభ్యర్థులు. ఇందులో వివిధ కేటగిరీ ఉన్నాయి. మొత్తం 13 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి 5 పోస్టులు ఉన్నాయి. ఇది కేవలం లా చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. కనుక ఆ అభ్యర్థులు వాటిపైన ఫోకస్ చేయాలి. అలాగే సీనియర్ సిస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్ట్, తక్కువ లేదు, ఒకే పోస్టు బీటెక్ వాళ్ళకు ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్లు 31 ఉన్నాయి. ఇది కూడా చాలా మందికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టు, లైబ్రేరియన్ గ్రేడ్ 2 ఒక పోస్టు, అవి పెద్దగా ఏం లేదు. తర్వాత అప్పర్ డివిజన్ స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. ఈ పోస్టులకు అభ్యర్థులు అందరూ ఎలిజిబుల్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉందో వాళ్ళంతా కూడా ఈ అసిస్టెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 78 పోస్టులు ఉన్నాయి. ప్లస్ అలాగే ఎగ్జామినరు 27 పోస్టులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 100కు పైగా పోస్టులకు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా కొన్ని దానికి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కనుక అభ్యర్థులు ఈ 100 పోస్టులకు చాలా జాగ్రత్తగా, చాలా మంది అభ్యర్థులు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక కాపీయిస్టు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటరు, స్టెనోగ్రాఫరు, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చివరిగా ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పేసి మనకు 20 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అంటే నథింగ్ బట్ అటెండర్స్ అండి. వీళ్ళకి 7th క్లాస్ నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. 7th నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. సో వాళ్ళకి 20 పోస్టులు ఉన్నాయి. అది పూర్తిగా అటెండర్ అంటే దాన్ని మనము ఆఫీస్ సబార్డినేట్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ అటెండర్ అనకూడదు, ఆ యొక్క పేరుతో పిలుస్తున్నారు. అలా మొత్తానికి ఇది 300 పోస్టులు ఉన్నాయి. సో అభ్యర్థులు వీటిని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మరి ఎలా రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, దీంట్లో ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఉదాహరణకు ఓసీలకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, బీసీ, ఏబిసిడి, అలాగే ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, తర్వాత పీడబ్ల్యూడి, ఫిజికలీ
డిజేబుల్ పర్సన్స్ కన్నా అవన్నీ కూడా ఇచ్చాడు. ఇక రిజర్వేషన్స్ ఉమెన్కు మహిళలకు 33.3%, అంటే 33.33% అంటే 1/3, అంటే ఉన్న పోస్టులలో వాళ్ళకు 1/3 రిజర్వేషన్లు మహిళలకు ఉంటాయి. ఇది కూడా మంచి అన్ని ఉద్యోగాల్లో ఉంది కనుక హైకోర్టు ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రైట్, ఇది అభ్యర్థులు గమనించాలి. సో తర్వాత ఇక ఏమంటున్నాడు, దానికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో జాగ్రత్తగా సెక్షన్ ఆఫీసర్ లా ఉండాలి, స్టెనోగ్రాఫర్కు డిగ్రీ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అంటే ఒకటే పోస్ట్ ఉంది కనుక బీటెక్ వాళ్ళు ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అంటే వారికి ఒక మా డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, తర్వాత అసిస్టెంట్ లైబ్రరీయన్, ఇవన్నీ కూడా స్పెషల్ పోస్ట్. మీరు ఆ యొక్క సంబంధిత అర్హతలు ఉంటారు. ఒక ఎగ్జామినర్ అసిస్టెంట్కి మాత్రం ఇంతకుముందు చెప్పినట్లుగా కేవలం ఆర్డినరీ డిగ్రీ ఏదర్ బిఏ, బిఎస్సి, బీకామ్, ఎనీ పర్సన్ బిఏ, ఓకే, బీకామ్, అలాగే బీటెక్, ఎనీ అన్నాడు. సో మస్ట్ పొసెస్ ఎనీ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఆర్ లా. సో దీంట్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇది అన్నిటికీ సంబంధించిన అంశం. ఇక చివరిగా కాపీయిస్ట్, వీళ్ళంతా కూడా మసాబ్ టెక్నికల్ డిగ్రీ ఉండాలి, టైపింగ్ అవన్నీ ఉండాలి కనుక వాళ్ళు దానికి సంబంధించి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ ఆ స్టెనోగ్రాఫర్, దానికి కూడా మస్ట్ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎ లా ఆర్ ఆల్సో మస్ట్ హ్యావ్ ఏ టెక్నికల్ ఎగ్జామినేషన్, అంటే టైపింగ్ అంతా ఉంటుంది అది పాస్ అయి ఉండాలి, అది వాళ్ళకి అవగాహన అవుతుంది. ఆఫీస్ సబార్డినేట్కు 7th పాస్ ఆర్ ఈక్వలెంట్, candidate who failed intermediate or equivalent examination will be considered, but those who have higher qualification will not be considered. ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం ఎలిజిబిలిటీ లేదు ఈ ఆఫీస్ సబార్డినేట్. ఇది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 2026 జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి కంప్లీషన్, అండ్ 42 సంవత్సరాలు మించరాదు, అంటే 18 to 42, అంటే 18 నుంచి 42. ఎప్పటికీ అది కూడా జనవరి 1, 2026 తీసుకుంటారు. ఆ డేట్కి వాళ్ళు మినిమం మ్యాక్సిమం ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఎస్టీ, బీసీ అలాగే ఇతర వరకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే చూడండి, దేర్ విల్ బి ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years. 5 years వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరికి? ఎస్సీలకు, షెడ్యూల్ కాస్ట్కు, బ్యాక్వర్డ్ క్లాసెస్కు, అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా 5 సంవత్సరాలు, అంటే 42 + 5, సో 47 years వరకు. అలాగే ఎక్స్ సర్వీస్ మనకు వాళ్ళ సర్వీస్ లెంగ్త్ని బట్టి కూడా వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏజ్కి సంబంధించిన యొక్క అంశాలు. తర్వాత ఇక రిజర్వేషన్ గురించి వాళ్ళు చెప్పాను. మరి అప్లై చేసే సమయానికి ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలో కూడా చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్. మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి కనుక మీరు అప్లై చేసే సమయానికి కంపల్సరీగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఒక రిజర్వేషన్ విషయాలు ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంటు, ఇవన్నీ కూడా కంపల్సరీగా అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో తర్వాత మనం పరిశీలిస్తే ఇక ఏ క్వాలిఫికేషను, ఏ పోస్టుకు ఎలాంటి సిలబస్ ఉంటుంది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చారు. కనుక సెక్షన్ ఆఫీసర్ కంటే కంపల్సరీగా జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్ ఉంటాయి, మెంటల్ అబిలిటీ 10 మార్క్స్ ఉంటుంది, లా అంటే వాళ్ళు ప్రత్యేకంగా లా చేసి ఉంటారు కనుక లాకి సంబంధించి 5 మార్కులు ఉంటాయి. ఇక సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, తర్వాత కంప్యూటర్ ఆపరేటరు, లైబ్రరీయను, అసిస్టెంట్ ఎగ్జామినరు, టైపిస్ట్, వీళ్ళందరికీ ఏంటంటే కామన్గా ఒక పేపర్ ఉంటుంది. ఏముంది కామన్ పేపర్ అంటే జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంటాయి, దీన్ని మనం జీకే అంటాం. తర్వాత ఇక మెంటల్ ఎబిలిటీ కొత్తగా పెట్టారు, మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. ఇప్పుడు మారింది, గతంలో ఇంగ్లీష్ ఉంటాయి, ఇంగ్లీష్ 40 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ తీసేశారు. ఇంగ్లీష్ తీసే ఏం చేశారంటే ఓన్లీ మెంటల్ ఎబిలిటీ మాత్రం 40 మార్క్స్ పెట్టి, ఇది మారిన యొక్క పద్ధతి. సో ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో సిలబస్ మార్పు చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించి 40 మార్క్స్ ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 40 మార్క్స్ ఉన్నాయి. గతంలో జనరల్ ఇంగ్లీష్కి 40 మార్క్స్ ఉంటే జీకేకి 40 మార్క్స్. ఈ మార్పును అభ్యర్థులు కంపల్సరీగా గమనించాం. సో గ్రామీణ అభ్యర్థులకు ఇంగ్లీష్తో ప్రాబ్లం ఉంది అని ఉద్దేశించి అయితే బహుశా హైకోర్టు కొన్ని విన్నపాలు వచ్చాయి. చాలా స్టాండర్డ్గా ఇంగ్లీష్ గ్రామర్ ఇచ్చేవారు. చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఆ యొక్క పోస్టుకు ఎంపిక కావడానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు, తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్తో పోటీ పడడానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ కాదు కనుక ఈ సమాన అవకాశాలు కాదు కదా.
కనుక ఇద్దరు సమానుల మధ్య పోటీ ఉండాలి తప్ప ఇద్దరు అసమానుల మధ్య పోటీ ఉండకూడదు. ఆ ఉద్దేశం ఏం చేశారంటే ఇంగ్లీష్ పూర్తిగా చేసేసి మెంటల్ ఎబిలిటీని సిలబస్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క మార్పును అభ్యర్థులు జాగ్రత్తగా గమనించారు. ఇది ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది. ఇదంతా కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ దగ్గర కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 80 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్. 80 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎవరీ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. పేపర్ ఏమో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. దేర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ రెండింటిలో కూడా ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా పెట్టారు. కేవలం ఎగ్జామ్ రాస్తే కాదు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఇది రావాలి అంటే సో ఓసీ క్యాండిడేట్, జనరల్ కేటగిరీ, అదర్ కేటగిరీ అంటాం మనము. క్వాలిఫైయింగ్ మార్క్స్ టు ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 40 ఫర్ ది వాట్ వి కాల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కు. తర్వాత జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏమో 40 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 80. తర్వాత బీసీ అభ్యర్థులకి ఏమో 35% మార్కులు రావాలి, పర్సెంట్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 30% మార్క్. అంటే 30% మార్క్స్ అంటే ఎంత? 80లో 30, 824. సో కనీసం అట్లా తీసుకుంటారు. మొత్తం మార్కుల్లో 30% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, 30% బీసీ వాళ్ళకు, ఇక 40% ఏమో జనరల్ కేటగిరీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం పెట్టడం జరిగింది. సో అట్లా దీనికి సంబంధించి ఖచ్చితమైన వివరణ ఇవ్వడం జరిగింది. రైట్, ఓకే. అలా తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకు స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఒక టైపింగ్ ఉంటుంది, స్టెనో వాళ్ళకు స్టెనో ఉంటుంది, ఆ సపరేట్గా వాళ్ళకు ఆ ఎగ్జామ్ ఉంటుంది. దాని ఆధారంగా వాళ్ళు మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే జనరల్ కేటగిరీలకు ఇవి ఎకనామికలీ అంటే ఓసీ అదర్ కేటగిరీస్ లేదా జనరల్ కేటగిరీ అంటాం దీన్ని, వీళ్ళకేమో 800 రూపాయలు ఉంది ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. తర్వాత బీసీలు అండ్ బీసీలు కూడా, ఇది బీసీలు కూడా ఉందని బీసీలు కూడా 800. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 400 రూపాయలు. సో జనరల్ కేటగిరీకు ఈడబ్ల్యూఎస్, బీసీలకేమో ప్రతి అప్లికేషన్కు మీరు 800 రూపాయలు చెల్లించాలి ఆన్లైన్లోనే. అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మాత్రం వాళ్ళకు 400 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులకు అప్లై చేస్తారో అందరము కట్టాలి. ఒకవేళ మీరు 2 పోస్టులకు ఎలిజిబిలిటీ అనుకోండి 1600 కట్టాలి. 3 పోస్టులకు ఎలిజిబిలిటీ అనుకోండి 2400 కట్టాలి. కానీ ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని 800. ఒక కన్సెషన్ ఉంటే మీకు ఆ విధంగా అన్ని 400 కట్టాల్సి ఉంటుంది. రైట్, ఇది వాళ్ళు ఇచ్చిన యొక్క డీటెయిల్స్. రైట్, తర్వాత ఇక మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అలాగే హెల్ప్ లైన్ ఉంది. గమనించండి, ఇక్కడ హెల్ప్ లైన్ ఉంది. హెల్ప్ లైన్ ఇక్కడ నంబర్ ఉంది, నోట్ చేసుకోండి. ఈ నంబరు ఏదైనా డౌట్ ఉంటే చేయొచ్చు. ఎప్పటి నుంచి ఇది వర్కౌట్ అవుతుందంటే 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. 1:30 to 2:15 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ హెల్ప్ డెస్క్ అనేది అన్ని వర్కింగ్ డేస్లో పనిచేస్తుంది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేస్తే దే హెల్ప్ అవుట్, మీకు సహాయపడతారు. ఇది వాళ్ళు ఇచ్చిన యొక్క నోటిఫికేషన్. ఇక తర్వాత పరిశీలిస్తే ఇక సిలబస్ చూద్దాం. సిలబస్ ఏం లేదంటే ఏం మార్చలేదు సిలబస్. ఇక్కడ పైన ఇచ్చిన సిలబస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్స్. జనరల్ నాలెడ్జ్ ఉంది, 8 సెక్షన్లు ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ ఉంది, 9 సెక్షన్లు ఉన్నాయి. లాలో వాళ్ళకి సిలబస్ ఇచ్చాడు. అర్థమైందా? ఓకే. ఇక మిగతా వాళ్ళకు సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ లైబ్రరీయను, అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, డేటా ఎంట్రీ వీళ్ళందరికీ కూడా సిలబస్. ఈ జనరల్ నాలెడ్జ్లో 8 సెక్షన్లు ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీలో 9 సెక్షన్లు ఉన్నాయి. ఏముంది జనరల్ నాలెడ్జ్లో? వెరీ సింపుల్, ఏం సిలబస్ మార్చలేదు. నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దీన్ని కరెంట్ ఈవెంట్స్ అంటాం. అంతర్జాతీయ జాతీయపరమైన యొక్క సమకాలీన అంశాలు. అలాగే ఇండియన్ హిస్టరీ కామను, ప్రతి పరీక్షకు ఇవి ఉండేదే. ఇండియన్ హిస్టరీ, అలాగే తర్వాత ఇండియన్ జాగ్రఫీ, కళలు సాహిత్యం, ఆర్ట్ అండ్ కల్చర్, ఇది పార్ట్ ఆఫ్ హిస్టరీలోనే. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారత రాజ్యాంగము మరియు పరిపాలన, ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి, ఏం మారలేదు. తర్వాత ఇండియన్ ఎకానమీ, బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. గతంలో ఇండియన్ ఎకానమీ అన్నాడు, ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ మైక్రో అంటే ఫండమెంటల్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మనకు డిమాండ్ అంటే, సప్లై అంటే ఏంటి, కొన్ని పదాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అడుగుతాడు. తర్వాత ఇంకేముంది, ఎవ్రీడే సైన్స్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవ్రీడే సైన్స్, నిత్య జీవితంలో సైన్స్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే కొన్ని ఫండమెంటల్స్ అడుగుతారు, కొన్ని అప్లికేషన్స్ అడుగుతారు. ఉదాహరణకు వ్యాక్సిన్స్ ఉన్నాయి, అలాగే మెడికల్ టెక్నాలజీ ఉంది. మనము
స్పేస్ టెక్నాలజీ ఉంది, ఓషన్ టెక్నాలజీ ఉంది. నిత్య జీవితంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటికి సంబంధించి అభ్యర్థిపైకి అవగాహన ఉండాలి. ఇవి సిలబస్. ఇక మెంటల్ అబిలిటీ కూడా మామూలే. సీటింగ్ అరేంజ్మెంటు, సిరీస్, వర్బల్, నంబరు, రిలేషన్షిప్స్, కోడింగు, డీకోడింగు, వర్బల్ న్యూమరల్ అనాలజీ, డిస్టెన్స్, సిలాలిజము, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీ. సిలబస్ నీకు ఏం కొత్తదిగా, మామూలుగా మీరు ఇంతవరకు ఏం ప్రిపేర్ అవుతున్నారో ఈ మెంటల్ అబిలిటీలో అదే సిలబస్. గతంలో ఇది లేదు, కొత్తగా ఇది రావడం జరిగింది. అదే ఆఫీస్ సబార్డినేట్ అయితే కొన్ని తగ్గించాడు. ఆఫీస్ సబార్డినేట్ సింపుల్గా ఇచ్చాడు, అదే సిలబస్ ఉంది. ఈ మెంటల్ అబిలిటీలో సీటింగ్ అదే ఉంది. ఫజల్స్, సిరీస్, రిలేషన్షిప్స్, వర్బల్, నాన్ వర్బల్, డిస్టెన్స్, తర్వాత సిలాలిజము, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. ఏమార్ అదే సెలవు. కొద్ది క్వశ్చన్స్ స్థాయి తక్కువగా ఉంటుంది కనుక అభ్యర్థులు ఇంగ్లీష్ తీసేసారు కనుక మీరు హాయిగా జీకే అండ్ మెంటల్ అబిలిటీ పైన చక్కగా ప్రిపేర్ అయితే మీకు ఇతర పోటీ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు కూడా ఉపయోగపడుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఉపయోగపడుతుంది. అలాగే మీరు బిఎస్సి రాస్తూ ఉంటే ఒకవేళ బీఈడి ఉంటే అందులో మీకు జీకేకి ఉపయోగపడుతుంది, కంపల్సరీ ఉపయోగపడుతుంది. కనుక అభ్యర్థులు ఈ యొక్క లాజిక్ మీరు అర్థం చేసుకొని చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా అటు గ్రూప్ 1, అంటే ఆబ్జెక్టివ్ అయితే గ్రూప్ 2, అలాగే ఎస్ఐ పోలీస్, డిఎస్సి, హైకోర్టు, ఇవన్నీ కూడా మీకు కామన్గా ఒక మ్యాక్సిమం 15-20% వేరియేషన్ ఉంటుంది తప్ప పెద్దగా ఏమి ఉంటుంది. అలా చక్కగా ప్లాన్ చేసుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇక జీబీకే పబ్లికేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా కొత్త పుస్తకాలు ప్రచురిస్తున్నారు. గతంలో మేము ఈ యొక్క పుస్తకాన్ని సపరేట్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక పుస్తకం ఉంది, అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఆఫీస్ సపరేట్ కొత్త పుస్తకం. ఇప్పుడు సిలబస్ మార్చాడు కనుక, ఇంగ్లీష్ తీసేశారు కనుక దానికి అనుగుణంగా మేము కొత్త పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొస్తాం. ఒక మ్యాక్సిమం ఒక 1 week 10 daysలో మీకు మార్కెట్లోకి April 1st week అంతా కూడా మార్కెట్లోకి కొత్త పుస్తకం వస్తుంది. ఎందుకంటే సిలబస్ మార్చాడు కనుక దానికి అనుగుణంగా మీ పుస్తకాన్ని ఆల్రెడీ మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకు మనకంటే ముందు వచ్చింది కనుక వాళ్ళకి సపరేట్ పుస్తకాలు రిలీజ్ చేసాం. సో అవి బ్రహ్మాండంగా అభ్యర్థులు ఉపయోగపడుతున్నాయి కనుక సపరేట్గా కొత్త బుక్ ఈ కొత్త సిలబస్ ప్రకారం మీకు మార్కెట్లోకి 1st week of Aprilలో విడుదల. అలాగే జీబీకే పబ్లికేషన్స్ ఆన్లైన్ కోచింగ్ కూడా ఉందండి. చక్కగా ఈ మెంటల్ అబిలిటీ ఉంది, జీకే ఉంది. దీనికి సంబంధించి కూడా 2-3 రోజుల్లో కోర్సులు మేము స్టార్ట్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. లాస్ట్ ఇచ్చాము, ఇప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ తీసేసి ఫండమెంటల్స్ ఏం మారవు, మెంటల్ అబిలిటీ ఏం మారదు, ఓన్లీ కరెంట్ ఈవెంట్స్ మాత్రం మారుతాయి కనుక ఆ కరెంట్ ఈవెంట్స్ ఏం చేస్తామంటే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇట్లా అభ్యర్థులకు చక్కగా ఈ యొక్క కోర్సును అందిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క జీబీకే పబ్లికేషన్ వారి యొక్క యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అలాగే మన gbkpublication.com అని చెప్పేసి మనకు వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా పుస్తకాలు ప్రింట్ మీరు తెప్పించుకోవచ్చు. అంటే కొన్ని రోజుల్లో వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఉద్యోగాన్ని సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. ఇక ఎలా చదవాలి, ఎలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హిస్టరీ ఎలా చదవాలి, పాలిటీ ఎలా చదవాలి, జాగ్రఫీ ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎంత డెప్త్గా వస్తున్నాయి, ఎలాంటి ప్యాటర్న్ మాలి, ఎలాంటి ప్యాటర్న్ ఉపయోగించుకోవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి అదే ప్రాబ్లం, బాగా చదువుతారు కానీ గుర్తుండదు. ఒకసారి చదివితే శాశ్వతంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా అభ్యర్థులకు తదుపరి వీడియోలో మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది కేవలం ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది అభ్యర్థులకు అవగాహన కల్పించడానికి, విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. సో మీరంతా కూడా ఈ యొక్క వీడియోని అంతా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ అంతా కూడా మీరు ప్రెస్ చేస్తే అందరికి విషయం అనేది తెలుస్తుంది. సో మీరందరూ కూడా జీబీకే పబ్లికేషన్స్ బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. సో తప్పకుండా మరొక వీడియోలో ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో వాటికి సంబంధించిన మరొక వీడియోను మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.